కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ని ఎంచుకునేటప్పుడు మల్లికార్జున్ ఖార్గే గారితో పాటు శశి థరూర్ గారు కూడా నామినేషన్ వేసిండ్రు. దగ్గరుండి సోనియా గాంధీ ఓడిపించింది ఆయన. అదే ప్రజాస్వామ్యం అంటారు. మరి అక్కడ పోటీ అయినా జరిగింది, ఇక్కడ పోటీ కూడా జరగకుండా మీరేం సమర్థిస్తారు? ఫస్ట్ అది తెలుసుకోండి. దగ్గరుండి తన మనిషిని తానే ఓడగొట్టించుకున్నది. ఎందుకు అనంటే ఆయనకి శశి థరూర్ లాంటి ఒక మాట్లాడే మనిషి, న్యాయబద్ధమైన మనిషి కాంగ్రెస్ కి వద్దు. వాళ్ళకి చెంచాగిరి చేసేటోళ్ళు కావాలి. యంగ్ డైనమిక్ వ్యక్తులు వద్దు. పెద్ద మనుషులు వయోవృద్ధులు కావాలి. కాబట్టి మీరు ఫస్ట్ కాంగ్రెస్ ఎట్లా నడుస్తుందో తెలుసుకోండి. ఇది ఒక దిక్కు అయితే, ఈ రోజు ఆ విషయం చెప్పేటప్పుడు నేను ఒక బీజేపీ వ్యక్తిలా చెప్తలేను. ఎందుకంటే ఆ రోజు నేను బీజేపీలో కూడా లేను. ఒక సామాన్య ప్రజలు ఓటర్ లాగా మాట్లాడుతున్నాను. కానీ ఈ రోజు మీరు నన్ను ఓటర్ లాగా ఒక రాజకీయ నాయకుడు అలాగే ప్రశ్న వేస్తుంటే, నేను వచ్చే సంవత్సరం అయింది, నేను ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉన్నా. అర్థమైందా? పార్టీలో పద్ధతులు, పెద్దవాళ్ళ అధిష్టానంలో వాళ్ళు ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా చేస్తారో తెలుసుకోవడానికి కూడా ఒక వయసు, ఒక అనుభవం పడుతుంది రాజకీయంలో. కాబట్టి పెద్దలు ఏమి నిర్ణయం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది.